హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు K-డ్రామా కథలు. అందరు ఎలా ఉన్నారండి? ఇవాళ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న కథ హూ ఆర్ యూ అని 2013లో వచ్చిన కొరియన్ డ్రామా నుంచి ఎపిసోడ్ నెంబర్ 8. నేను ఫస్ట్ 7 ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను. దాన్ని ముందు చూసి ఈ వీడియోని చూడండి, అప్పుడు మీకు స్టోరీ అర్థమవుతుంది. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి కమెంట్స్లో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దామా? ఎపిసోడ్ 8 మనం ప్రీవియస్ ఎపిసోడ్ కంటిన్యూషన్లో చూస్తాం. మూన్సిక్ ఫైల్ స్టోర్ చేసి ఉన్న రూమ్లో ఏదో సౌండ్ రావడంతో అక్కడ ఎవరైనా ఉన్నారేమో అని సర్చ్ చేస్తూ ఉంటాడు. అంతలో అతనికి ఫోన్ రావడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళాక షీవాన్ హ్యూంగ్జుంగ్ స్పిరిట్తో నువ్వు ఎవరు, నాకు ఎందుకు హెల్ప్ చేస్తున్నావు అని అడిగి నన్ను టార్గెట్ చేస్తున్న వాళ్ళు ఎవరో నీకు తెలుసా అని అంటుంది. అతను ఏమి ఆన్సర్ చేయకుండా ఆమెని 2007 ఫైల్స్ స్టోర్ చేసిన షెల్ఫ్ వైపుకి తీసుకుని వెళ్తాడు. షీవాన్ అక్కడున్న ఫైల్స్ని చూస్తే అందులో ఆ ఇన్సిడెంట్ జరిగిన రోజు పేపర్ ఒక్కటే ఉండదన్నమాట, మిస్సింగ్ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో షీవాన్ అండ్ గున్వుని ఆమె ఇంటి బయట చూస్తాం. గున్వు ఆమెతో నేను ఎన్నిసార్లు కాల్ చేసినా ఆన్సర్ చేయడం లేదేంటి అని అడుగుతాడు. దాంతో ఆమె బ్యాగ్ చెక్ చేసుకుని సారీ నేను ఫోన్ ఆఫీస్లోనే మర్చిపోయాను అనుకుంటా అంటుంది. తర్వాత వాళ్ళిద్దరూ డిన్నర్ చేయడానికి రెస్టారెంట్కి వెళ్తారు. అక్కడ గున్వు ఆ ఫేక్ గన్తో తన షూటింగ్ స్కిల్స్ గురించి బ్రాగ్ చేస్తూ ఉంటాడనమాట. అంతలో అక్కడికి మూన్సిక్ కూడా వచ్చి అతని షీవాన్తో మళ్ళీ గున్వు తన షూటింగ్ స్కిల్స్ గురించి గొప్ప చెప్పుకుంటున్నాడా అని అడుగుతాడు. ఆమె నవ్వుతూ అవును అంటుంది. అప్పుడు మూన్సిక్ గున్వు షూటింగ్ కాంపిటీషన్స్లో చాలా గెలిచాడు అని చెప్పి నేను కూడా హెడ్ క్వార్టర్స్లో ఉన్నప్పుడు లెజెండరీ షూటర్ని అని చెప్తాడు. అది విని షీవాన్ మూన్షిక్తో మీకు హెడ్ క్వార్టర్స్లో పనిచేసినప్పుడు డిటెక్టివ్ హ్యూంగ్జుంగ్ గురించి ఏమైనా తెలుసా అని అడుగుతుంది. మూన్షిక్ ఆమెతో అతను ఎవరో నాకు తెలీదు అని, నేను ఇల్నెస్ వల్ల 6 months లీవ్లో ఉన్నప్పుడు ఏమైనా అతను అక్కడ వర్క్ చేశాడేమో అని అంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ షీవాన్ రెడీ అయ్యి ఇంటి బయటికి వస్తుంది. అక్కడ గున్వు తన కార్తో రెడీగా ఉంటాడు. గున్వు ఆమెతో ఇవాళ వెదర్ చాలా హాట్గా ఉంది, సో కార్ పూలింగ్కి ఇది మంచి టైం అని అంటాడు. షీవాన్ నవ్వుతూ కార్లోకి ఎక్కుతుంది. తర్వాత ఆమె అతనితో నువ్వు ఎన్ని డేస్ నాకు బాడీ గార్డ్లా ఉంటావు అని అడుగుతుంది. గున్వు మాత్రం ఈ కేసు సాల్వ్ అయ్యేదాకా నేను మీ బాడీ గార్డ్ లాగే ఉంటాను అంటాడు. ఆఫీస్కి వెళ్ళాక షీవాన్ హ్యూంగ్జూన్ అడ్రస్ని సర్చ్ చేసి అతని ఇంటికి వెళ్తుంది. ఆమెకి అక్కడ ఉన్న బాక్స్లో కీస్ కనిపిస్తాయి. సో గేట్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్తుంది. ఆమె ఇంటి బయట నుంచే గ్లాస్లోంచి లోపలికి చూస్తూ ఉంటుంది. అప్పుడు ఆమెకి షెల్ఫ్ మీద ఉన్న ఒక బొమ్మ, కొన్ని అవార్డ్ షీల్డ్స్ కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ స్టోరేజ్ రూమ్లో ఉన్న సంగ్చాన్ గున్వుతో రేపు వీకెండ్కి నేను షామన్తో డేట్కి వెళ్తున్నాను అని మూవీ టికెట్స్ చూపిస్తాడనమాట. నెక్స్ట్ సీన్లో ఆఫీస్కి వచ్చిన షీవాన్ గున్వు తన షూటింగ్ కాంపిటీషన్లో గెలిచిన పిక్స్ని సంగ్చాన్ అండ్ ఆ జూనియర్ ఆఫీసర్కి చూపించడం చూస్తుంది. షీవాన్ కూడా ఆ పిక్స్ చూసినప్పుడు అందులో గున్వు పట్టుకుని ఉన్న విన్నింగ్ షీల్డ్ లాంటిది హ్యూంగ్జూ వాళ్ళ ఇంట్లో కూడా చూసినట్టు గుర్తొస్తుంది. దాంతో ఆమె హెడ్ క్వార్టర్స్లో జరిగిన షూటింగ్ కాంపిటీషన్స్ గురించి సర్చ్ చేస్తే అందులో హ్యూంగ్జుంగ్ అండ్ మూన్షిక్ ఆ విన్నింగ్ కాంపిటీషన్ అవార్డ్స్ తీసుకుంటున్నట్టు ఒక ఫోటో ఉంటుంది. దాంతో మూన్షిక్ హ్యూంగ్జూ ఎవరో తెలీదు అని అన్నది అబద్ధమని ఆమెకు అర్థమవుతుంది. నెక్స్ట్ షీవాన్ మూన్షిక్ని కలవడానికని వెళ్తూ ఉండగా అతను ఒక ట్యాక్సీలో ఎక్కడికో ఎక్కి వెళ్ళిపోతూ ఉంటాడు. దాన్ని చూసి ఆమె కూడా ఫాలో అవుతుంది. అతన్ని ఫాలో చేసుకుంటూ ఆయన వెళ్ళిన ఒక చర్చ్కి వెళ్తుందన్నమాట. చర్చ్లో ఉన్న మూన్షిక్కి గున్వు కాల్ చేస్తాడు. మీరు ఎక్కడున్నారు అని అడుగుతాడు. మూన్షిక్ నేను చర్చ్కి వచ్చాను అని చెప్పి నువ్వు నా గురించి కాకుండా షీవాన్ గురించి ఆలోచించు అని అంటాడు. గున్వు మాత్రం షీవాన్ కూడా ఆఫీస్లో లేదు, ఎక్కడికో వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలీదు అని అంటాడు. తర్వాత గున్వు షీవాన్ డెస్క్ దగ్గరే ఉండగా ఆమె కంప్యూటర్లో హ్యూంగ్జుంగ్ అండ్ మూన్షిక్ కలిసి దిగిన పిక్ చూస్తాడు. దాంతో అతనికి కూడా మూన్షిక్ అబద్ధం చెప్పాడని అర్థమవుతుంది. ఇక్కడ చర్చ్ నుంచి బయటికి వస్తున్న మూన్షిక్ని షీవాన్ కలిసి అతనికి ఆ పిక్ చూపించి
మీకు హ్యూంజుంగ్ తెలుసు కదా, మరి తెలీదు అని ఎందుకు అబద్ధం చెప్పారు అని అడుగుతుంది. దాంతో మూన్షిక్ 6 years బ్యాక్ నేను హ్యూంజుంగ్ ఒక కేసు మీద వర్క్ చేశాము. ఆ స్మగ్లింగ్ ర్యాకెట్ ఇన్ఫో తెలిసి నేను పోర్ట్కి వెళ్ళాను, హ్యూంజున్కి కూడా కాల్ చేసి రమ్మని చెప్పాను అని అంటాడు. అలానే అక్కడున్న హ్యూంజుంగ్ నా వైపుకి గన్ పాయింట్ చేసి అక్కడ షిప్లో ఉన్న సరుకు అంతా వదిలేయమని చెప్పాడు అని అంటాడు. నేను దానికి ఒప్పుకోలేదు. సో అతను నన్ను లెగ్ మీద షూట్ చేయడంతో నేను అక్కడే స్పృహ తప్పి పడిపోయాను, తర్వాత ఏమైందో నాకు తెలీదు అని షీవాన్తో చెప్తూ ఉంటాడు. అంటే ఇక్కడ మూన్షిక్ హ్యూంజుంగ్ ఒక కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్ అని చెప్తున్నాడు అనమాట. మనకి గున్వు కూడా అక్కడే సైడ్ నుంచి వాళ్ళ మాటలన్నీ వింటున్నట్టు చూపిస్తారు. ఆ రోజు నైట్ షీవాన్ అండ్ గున్వుని కలవడం చూస్తాం. గున్వు ఆమెతో మూన్షిక్ నాకు ఫాదర్ లాంటి వారు, ఆయన చాలా మంచి నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ అని చెప్తాడు. షీవాన్ మాత్రం గున్వుతో నేను హ్యూంజుంగ్ స్పిరిట్ని చూడగలుగుతున్నాను, అతను నాకు 2 times హెల్ప్ కూడా చేశాడు అని. మూన్షిక్ చెప్పిన విషయంలో ఎంతవరకు నిజం ఉందో అనేది నాకు తెలీదు, ఎందుకంటే ఆ కేసులో నేను కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాను, కానీ ఆయనకి నేనెవరో తెలీదు అని తెలియకపోవడం ఏంటి అని అంటుందన్నమాట. దాంతో గున్వుకి కొంచెం కోపం వచ్చి ఎవరో గోస్ట్ చెప్పిన మాటల కన్నా నేను బ్రతికున్న మూన్షిక్ మాటలు మాత్రమే నమ్ముతాను అని అక్కడ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో సంగ్చాన్ హీబిన్ని కలిసి డేట్కి తీసుకెళ్లడానికి అడుగుతాడు, కానీ ఆమె అతన్ని రిజెక్ట్ చేస్తుంది. తర్వాత సంగ్చాన్ అండ్ గున్వుని రెస్టారెంట్లో చూస్తాం. అక్కడ సంగ్చాన్ గున్వుతో నేను ఆమెని డేట్ చేయను, ఆమెది చాలా కోల్డ్ పర్సనాలిటీ అని అంటాడు. కోల్డ్ పర్సనాలిటీ అంటే ఎలా అంటే ఎవరితోనూ తొందరగా కలవరు అనమాట అలాంటి వాళ్ళు. గున్వు కూడా కరెక్ట్గా చెప్పావు, అందుకే ఆమెకి ఇంతవరకు బాయ్ ఫ్రెండ్ లేడు అని షీవాన్ని ఊహించుకుంటూ అంటాడు. అది గమనించిన సంగ్చాన్ గున్వుతో మీకు టీమ్ లీడ్ షీవాన్ అంటే ఇష్టం కదా అని అడుగుతాడు. దాంతో గున్వు ఏమీ మాట్లాడకుండా డ్రింక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సంగ్చాన్ తన దగ్గరున్న మూవీ టికెట్స్ని గున్వుకి ఇచ్చేస్తాడు. నెక్స్ట్ డే గున్వు షీవాన్ని కలిసి మూవీకి వెళ్దామా అని అడుగుతాడు. ఆమె ఓకే అని అంటుంది. సో ఆ రోజు ఈవినింగ్ వాళ్ళు మూవీకి వెళ్తారు. అక్కడ థియేటర్ బయట షీవాన్ గున్వుని నువ్వు డేట్స్కి వెళ్ళవా అని అడుగుతుంది. తను గున్వు ఒకసారిగా తడబడి వెళ్తాను, ఇప్పటికీ చాలా డేట్స్కి వెళ్ళాను అని అంటాడు. ఆమె అతని వంక చూసి నవ్వుతూ ఎవరు సంగ్చాన్ అండ్ మూన్షిక్తోనా అని అడుగుతుంది. హ్యూంజుంగ్ స్పిరిట్ కూడా వాళ్ళని అక్కడే అలా నవ్వుతూ చూసి ఒక ఫ్లాష్ బ్యాక్లో అతను అండ్ షీవాన్ మూవీకి వెళ్ళినప్పుడు విషయం గుర్తు తెచ్చుకుంటాడనమాట. మూవీ థియేటర్లో గున్వు షీవాన్ షోల్డర్ మీద హ్యాండ్ వేద్దామని చాలా ట్రై చేస్తూ ఉంటాడు, కానీ మళ్ళీ ధైర్యం సరిపోక ఆగిపోతాడు. మూవీ అయ్యాక గున్వు షీవాన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. ఆమె అతనికి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతుంది. తర్వాత గున్వు రిటర్న్ వెళ్తున్నప్పుడు షీవాన్ తన కార్లోనే ఫోన్ మర్చిపోయిందని తెలిసి మళ్ళీ బ్యాక్ వస్తాడు. ఇంట్లో ఉన్న షీవాన్ అతన్ని మానిటర్లో చూసి బయటకు వస్తుంది. గున్వు తన పాకెట్లోంచి షీవాన్ ఫోన్ తీసి మీ ఫోన్ నా దగ్గరే ఉంది, నాకు దొరికింది అని అంటాడనమాట. షీవాన్ అది చూసి నా ఫోనే అని చెప్పి అతని హ్యాండ్లోంచి లాగి తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ గున్వు కూడా ఫోన్ గట్టిగా పట్టుకోవడంతో వాళ్ళు అలా పుల్ చేసుకుంటూ దగ్గరకంటా వస్తారు. షీవాన్ అది రియలైజ్ అయ్యి మళ్ళీ కొంచెం దూరంగా జరుగుతుంది. గున్వు మీ ఐడి చూపించండి అని అడుగుతాడు. షీవాన్ ఏమో నా దగ్గర ఐడి లేదు అంటుంది. దాంతో గున్వు సరే అయితే నేను ఫోన్ని తీసుకుని వెళ్తాను, మీరు రేపు ఆఫీస్కి వచ్చి ఐడి చూపించి కలెక్ట్ చేసుకోండి అని అంటాడు. ఆమె ఎంత రిక్వెస్ట్ చేసినా అతను నేను ఫ్రీగా ఫోన్ ఇవ్వను అని అంటాడు. దాంతో షీవాన్ నవ్వుతూ గున్వు దగ్గరకంటా వచ్చి నీకు కిస్ కావాలా అని అడుగుతుంది. గున్వు సైలెంట్ అయిపోయి ఆమెకు ఫోన్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. షీవాన్ కూడా ఇంటి లోపలికి వెళ్తూ ఉంటుంది. సడన్గా గున్వు మళ్ళీ వెనక్కి తిరిగి ఆమెని ఆపి కిస్ చేస్తాడు. అక్కడే ఉన్న హ్యూంజూ స్పిరిట్ అది చూసి బాధపడుతూ ఉంటాడు. అంతేనండి, దాంతో ఎపిసోడ్ 8 కంప్లీట్ అయింది. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్లో కలుద్దాం.